మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేవలం 35 ఏళ్ల యువ ర్యాప్ స్టార్ బాలేంద్ర షా దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థిని ఒకరు ఇప్పుడు ఏకంగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న నిషా మెహతా తాజాగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. నిజానికి ఆమెకు భారతదేశంతో బలమైన సంబంధాలున్నాయి. ఆమె తన బాల్యం నుంచే ఆరోగ్య సంరక్షణ రంగంలో చురుగ్గా ఉన్నారు. నర్సింగ్ వృత్తి తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం నేపాల్లో పాలక పార్టీగా ఉన్న ఆర్ఎస్పీ ఆరంభం నుంచి ఆమె అందులో ఒక సాధారణ సభ్యురాలుగా కొనసాగారు. 2022 సార్వత్రిక ఎన్నికల కోసం ఆర్ఎస్పీ ఆమెను బరిలో దించింది. ఆ ఎన్నికల్లో నిషా నేపాలీ పార్లమెంట్లో సీటు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. అయితే ఈసారి ఆమె ఫెడరల్ పార్లమెంట్లోకి ప్రవేశించి ఏకంగా ప్రధానమంత్రి బాలేంద్ర షా నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అనుబంధంగా ఉన్న కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో చదువుకున్నారు. నర్సింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నిషా మెహతా తిరిగి నేపాల్కు వచ్చి బిరాట్ నగర్లోని బిరాట్ టీచింగ్ హాస్పిటల్ పనిచేశారు. అనంతరం ఆమె కోషిలోని నేపాల్ పోలీస్ వైఫ్స్ అసోసియేషన్కు పరిపాలనా కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆమె అక్కడ మహిళలు పిల్లల సంక్షేమానికి సంబంధించిన హెల్త్ క్యాంపులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ నుంచి మెహతా 2006 నుంచి 2010 వరకు తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తాజాగా ఆమె కొత్తగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంలో మార్చి 27న దేశ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని పౌరులకు సరసమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి రూపొందించిన నేపాల్ ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా కార్యక్రమం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొత్తగా ఆరోగ్య మంత్రిగా ఎన్నికైన నిషా మెహతాకు ఈ బీమా పథకాన్ని సంస్కరించడం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని మాజీ ఆరోగ్య కార్యదర్శి టంకా బరకోటి సూచించారు. ఈ కార్యక్రమానికి సమూల పునర్వ్యవస్థీకరణ అవసరమని బరకోటి తెలిపారు. నేపాల్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమానికి 10 బిలియన్లు కేటాయించింది. గత సంవత్సరం నుంచి ఉన్న బకాయి చెల్లింపులను పరిష్కరించడానికి సుమారు 11 బిలియన్లు అవసరమయ్యాయి. ఆరోగ్య బీమా బోర్డు నివేదికల ప్రకారం ప్రస్తుతం దీనికి అదనంగా 1 బిలియన్ గ్రాంట్ను అందించినప్పటికీ ఆ మొత్తం డబ్బు పాత బకాయిలు చెల్లించడానికే ఖర్చయిపోయింది. ప్రీమియం వసూళ్లకు సుమారు 3.5 బిలియన్లకు చేరగా ఈ కార్యక్రమంపై నెలకు సుమారు 2 బిలియన్లు, సంవత్సరానికి 24 బిలియన్ల వ్యయమవుతోందని అంచనా. స్థిరమైన నిధులు లభించకపోతే ఈ కార్యక్రమం కొనసాగలేకపోవచ్చని అధికారులు హెచ్చరించారు. మరోవైపు నేపాల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అక్కడ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణంలో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆ దేశంలో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధించనున్నట్లు ప్రకటించింది. అక్కడి రాజకీయ నాయకుల ఆస్తులపై విచారణ జరపనున్నట్లు ప్రకటించింది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు 60 రోజుల్లోపు తమ కార్యాలయాలను విద్యా సంస్థల నుండి తొలగించాలని తెలిపింది.